ಹಾಯ್ ಸ್ನೇಹಿತರೆ, ಇವತ್ತು ಕರ್ನಾಟಕದ ಸ್ಪೆಷಲ್ ಮಸೊಪ್ ಸಾರು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. మన సైడు పప్పు ఎక్కువ వేస్తాం కదండి. కర్రీకి అయితే ఎక్కువ పప్పు అవసరం లేదు, చిన్న కప్పులో తీసుకున్నాను. ఇంకా ఆకుకూర అయితే ఇక్కడ మసొప్పుకి ఏ సొప్పు కొడి అని అడిగినామంటే మిక్స్ కూరకి ఇస్తారనమాట. ఒక 5 రకాల ఆకుకూర అయితే నేను నీట్గా వాష్ చేసేసి చిన్నగా కట్ చేసి వేసాను. ఇంకా టమోటో, పచ్చిమిరపకాయలు, ఆనియన్, తెల్లగడ్డ వేసేసి పప్పు ఉడికిన తర్వాత చల్లారినాక ఇందులో నుంచి ఒక సగం మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోకి కొంచెం పచ్చి కొబ్బరి తురుము, సాంబార్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూను, కారం పొడి, పసుపు వేసి లైట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకో సగం పప్పు ఉంది కదా, దాన్ని కూడా మెదిపేసేసి మనం మిక్సీ పట్టుకోండి. ఈ పప్పుని ఇందులోకి వేసుకొని చింతపండు రసము, సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీనికి పోపు వేసేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మసొప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీంతో పాటు నేను క్యారెట్ కూడా స్టీమ్ చేసింది కదా, దీనికైతే ఇట్లా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా కర్రీ కాంబినేషన్లో రాగి సంగటి చేసింటి, మసొప్పు సారు, రాగి ముద్దే సక్కత